ఈ యొక్క వీడియోలో మీకు ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థనకు ముందు ఏం చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారముగా మీరు చేస్తే మీ ప్రార్థన సఫలమయ్యి మీ జీవితంలో దేవుని యొద్ద నుండి మీకు అనేక జవాబులు వస్తాయి. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఎంతో కాలం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. ఎందుకనగా నీకు ప్రార్థన చేయడం రావట్లేదు. అయితే ఈ యొక్క వీడియోలో మనం ప్రార్థనకు ముందు ఖచ్చితముగా ఒక వాక్యం అనేది చదవాలి, లేకపోతే ఒక అధ్యాయమైన బైబిల్ గ్రంథంలో చదవాలి. అలా మనం చదివి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు. సాధారణంగా మరి ప్రాచీన కాలంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని నమ్ముకున్న ప్రజలు, లేకపోతే క్రైస్తవులు కూడా నేటికి ప్రార్థన చేసే ముందుగా బైబిల్ గ్రంథంలోని కొన్ని వచనాలను చదివి ప్రార్థన చేస్తారు, లేకపోతే కొన్ని అధ్యాయాలను చదివి ప్రార్థన చేస్తారు. అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరిచేది ఏంటి అంటే, సక్సెస్ఫుల్గా నీ ప్రార్థన దేవుడు విని నీకు జవాబు ఇవ్వాలి అంటే బైబిల్ గ్రంథంలో నేను చూపిస్తున్న ఈ అధ్యాయాన్ని మీరు ఒకసారి చదివి ప్రార్థన చేయండి. ఒకసారి నేను చెప్పిన ప్రకారంగా చేయండి, మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ప్రార్థన చేయండి. తప్పకుండా నీ కోరికలను దేవుడు తీరుస్తాడు. తప్పకుండా నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన విని నీకు దేవుడు జవాబు ఇస్తాడు. సో బిఫోర్ ప్రేయర్ మస్ట్ రీడ్. సో ప్రార్థనకు ముందు నువ్వు తప్పకుండా చదవాల్సిన బైబిల్ గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని నేను మీకు ఈ రోజున తెలియపరిచి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడనేది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా చూడండి. ఆఖరిలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సో ఆ ప్రార్థన విని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్నో పనులు నీకు ఉండవచ్చు, లేకపోతే ఎంతోమంది వాక్యాలు మీరు విని ఉండవచ్చు, కానీ ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడా, ఆంటీ, అంకుల్, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు సేవకుడు అయినా, రాజకీయ నాయకుడు అయినా, పోలీసు అయినా, జడ్జి అయినా, ఎవ్వరైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడువా, ధనవంతుడువా, లేమి కలిగిన వాడువా, ఎవ్వరైనా కానీ నీకు ప్రార్థన చేయడం అనేది రావాలి. ప్రార్థన చేసే ముందు బైబిల్ గ్రంథంలో ఏం వాక్యం చదవాలో, ఏ అధ్యాయం చదవాలో కూడా నీకు తెలియాలి. అలా తెలిస్తే ఖచ్చితంగా దేవుని ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. ఎంతో కాలం ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం అప్పులు పోవాలని ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం సంతానం కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం నుండి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం నుండి పలానా ల్యాండ్, లేకపోతే పలానా పొలం, పలానా ఇల్లు, పలానా ఫ్లాట్ అమ్ముడుపోవాలని ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం నుండి ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, కానీ సక్సెస్ కావాలి, విజయం కావాలని ప్రార్థన చేస్తున్నావు, కానీ దానికి జవాబు రావట్లా. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారముగా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ట్రై చేసి చూడు, తప్పకుండా దేవుని ప్రార్థనకి జవాబిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి. అలాగే ఈ వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నా ప్రార్థన వింటాడని ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మధ్య మధ్యలో స్కిప్ చేయకోకుండా శ్రద్ధగా చక్కగా టీవీ ఆన్ చేసి ఇంటిల్లిపాది వినండి, 1కి 10 సార్లు వినండి. ఈ యొక్క వాక్యము వెలుగు నీ ఇంట్లో ఉండి, నీ మనస్సులో ఉండి, నీ హృదయంలో ఉండి, నీ యొక్క మాటల్లో ఉండి, నీ జీవితంలో ఉన్న సాతాను క్రియలు లయపరచబడి నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితంలో దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమై ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆలస్యం లేకుండా మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. సో ప్రార్థనకు ముందు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. సో ఏ అయినా చదవచ్చు, కానీ ప్రత్యేకంగా నేను ఒక అధ్యాయాన్ని ఫిల్టర్ చేసి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది ఏంటి అంటే బిఫోర్ ప్రేయర్ మస్ట్ రీడ్, దావీదు కీర్తన 27వ అధ్యాయము. ఇందులో మనం చూసుకున్నట్లయితే 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలను మీకు వీలుంటే మోకరించి బిగ్గరగా చదివి ఆ తర్వాత మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క వాక్యాన్ని చదివే ముందు దావీదు రాసిన 27వ కీర్తన గురించి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. కీర్తన 27 దావీదు విశ్వాసానికి, ధైర్యానికి ప్రతిరూపం. రచయిత కీర్తన 27ని దావీదు రాజు రచించాడు. ఇది దావీదు జీవితంలోని అత్యంత విశ్వాసపూర్వకమైన కీర్తనలో ఒకటి. ఎప్పుడు రాశాడు? బైబిల్ ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో ఖచ్చితంగా చెప్పదు. అయితే బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము దావీదు తన జీవితంలో తీవ్రమైన శత్రువులు, బెదిరింపులు, కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ కీర్తన రచించాడు. కొందరు ఇది రాజు సౌలు తనను వెంబడిస్తున్న రోజుల్లో రాశాడని, మరి కొందరు తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసిన కాలానికి చెందిందని భావిస్తారు.
రాసేవారు. ఎందుకు రాశాడు? దావీదు తన భయాన్ని దేవుని ఎదుట ఉంచి తన రక్షణకు దేవునిపై పూర్తిగా ఆధారపడుతున్నానని ప్రకటించడానికి ఈ కీర్తనను రాశాడు. ఈ కీర్తనలో 3 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. దేవుడు నా వెలుగు, రక్షణ, ఆశ్రయం అనే విశ్వాస ప్రకటన, దేవుని సన్నిధానంలో నివసించాలనే తీవ్రమైన కోరిక, కష్టకాలంలో కూడా దేవుని కోసం ఓర్పుతో ఎదురు చూడడం అనే ప్రోత్సాహం. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం భయాన్ని విశ్వాసం చేస్తుంది. దేవుని సన్నిధి అన్ని సమస్యల కంటే గొప్పది. దేవునిపై నిరీక్షించే వారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. శత్రువులు ఎంతమంది ఉన్నా దేవుడు మన పక్షాన ఉంటే విజయం మనదే. ఈ కీర్తనను ఎప్పుడు చదవాలి? ఈ కీర్తన ముఖ్యంగా ఈ సందర్భంలో చదవడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు భయంలో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, శత్రువు వల్ల మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఉద్యోగం, కుటుంబం లేదా జీవిత నిర్ణయాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకునే సమయంలో, ఉపవాస ప్రార్థనలకు ముందు, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో, ఉదయం ప్రార్థనలో ధైర్యం కోసం, రాత్రి ప్రార్థనలో దేవుని రక్షణ కోసం ప్రార్థనకు ముందు కీర్తన చదువుతారు. అవును, అనేక మంది విశ్వాసులు, పాస్టర్లు, సువార్థికులు ప్రార్థన ప్రారంభించే ముందు కీర్తన 27ను చదువుతారు. ముఖ్యంగా భయాన్ని తొలగించి విశ్వాసాన్ని బలపరిచే కీర్తనగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే బైబిల్ ఎక్కడ ప్రార్థనకు ముందు తప్పనిసరిగా కీర్తన 27 చదవాలని ఆజ్ఞాపించలేదు. ఇది విశ్వాసుల ఆచారం మాత్రమే, తప్పనిసరి నియమం కాదు. గతంలో ఎవరు చదివేవారు? దావీదు స్వయంగా ఈ కీర్తన దేవునికి స్తుతిగా అర్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవాలయ ఆరాధనలలో కీర్తనలు ఆలపించేవారు. యూదుల సాంప్రదాయంలో ముఖ్యంగా పశ్చాత్తాప కాలమైన ఎలుల్ నెల నుండి ఎం కిప్పీర్ వరకు కీర్తన 27ను చదివే ఆచారం ఉంది. నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైస్తవ సంఘాల్లో వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు మరియు ప్రత్యేక ప్రార్థనా సమావేశాల్లో ఈ కీర్తనను చదువుతుంటారు. ఈ కీర్తన మనకు నేర్పించేది దేవుడు మనకు వెలుగు, దేవుడు మన రక్షకుడు, దేవుడు మన జీవితానికి కోట. కష్టాల్లో దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని కోసం ఓర్పుతో నిరీక్షించాలి, భయపడకుండా ధైర్యంగా జీవించాలి. ప్రధాన వాక్యం కీర్తనలు 27:1 యెహోవా నా వెలుగును, నా రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి జడియుదును. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఒక్కొక్క వచనాన్ని మనం తెలుగులో, ఇంగ్లీష్లో చదువుకుందాము. సౌండ్ బిగ్గరగా పెట్టుకొని చెవులతో వింటూ, మనసులో అనుకుంటూ, లేకపోతే బిగ్గరగా నాతో పాటు చెబుతూ, వీలుంటే మోకరించి నాతో పాటు ఈ వాక్యాలను చదివి వెల్లడించండి. బిఫోర్ ప్రేయర్ మస్ట్ రీడ్. యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. నేను ఎవరికి భయపడుదును? Whom shall I fear? The Lord is the stronghold of my life. Of whom shall I be afraid? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుడికై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రుట్రిల్లి కూలిరి. When evildoers assail me to eat up my flesh, my adversaries and foes, it is they whom stumble and fell. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. Thou an army encamp against me, my heart shall not fear. Thou war arise against me, yet I will be confident. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. One thing have I asked of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord and to inquire in his temple. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటు నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఫర్ హీ విల్ హైడ్ మీ ఇన్ హిస్ షెల్టర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. హీ విల్ కాన్సియల్ మీ అండర్ ద కవర్ ఆఫ్ హిస్ టెంట్. హీ విల్ లిఫ్ట్ మీ హై అపాన్ ఏ రాక్. అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. అండ్ నౌ మై హెడ్ షల్ బి లిఫ్టెడ్ అప్ అబౌవ్ మై ఎనిమీస్ ఆల్ అరౌండ్ మీ, అండ్ ఐ విల్ ఆఫర్ ఇన్ హిస్ టెంట్ సాక్రిఫైసెస్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్. ఐ విల్ సింగ్ అండ్ మేక్ మెలోడీ టు ద లార్డ్. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. Hear, O Lord, when I cry aloud, be gracious to me and answer me. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. You have said, seek my face. My heart says to you, your face, Lord, do I seek.
నీ ముఖము నాకు దాచకుము, కోపం చేత నీ సేవకును తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. హైడ్ నాట్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ, టర్న్ నాట్ యువర్ servant away in anger. O you who have been my help, cast me not off, forsake me not, O God of my salvation. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. For my father and my mother have forsaken me, but the Lord will take me in. యెహోవా, నీ మార్గం నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. టీచ్ మీ యువర్ వే, ఓ లార్డ్, అండ్ లీడ్ మీ ఆన్ ఎ లెవెల్ పాత్ బికాస్ ఆఫ్ మై ఎనిమీస్. అబద్ధ సాక్షులు క్రూరత్వం గ్రక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. గివ్ మీ నాట్ up to the will of my adversaries, for false witnesses have risen against me, and they breathe out of violence. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఐ బిలీవ్ దట్ ఐ షల్ లుక్ అపాన్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. వెయిట్ ఫర్ ద లార్డ్. ఇప్పుడు మనం ఈ కీర్తనలో ఉన్న కొన్ని వాక్యాలను చదివి వాటి వరకు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. దేవుడు నీకు ఒక లైట్గా, ఒక సాల్వేషన్ అనగా నీకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు, నిన్ను ఆయన రక్షిస్తాడు. ఈ మాట నువ్వు బిగ్గరగా చెప్పాలి. నేను ఎవరికి భయపడుదును? సో నువ్వు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడవద్దు. దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిది. చూడండి, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు నీకు వెలుగుగా ఉన్నప్పుడు, నీ ప్రాణ దుర్గముగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున అప్పులోళ్ళకి భయపడుతున్నావు, లేకపోతే ఎవరో ఏదో హాని చేస్తారని నువ్వు భయపడుతున్నావు. నీ శరీర మాంసం తినడానికి కూడా దుష్టులు నీ మీదకి వచ్చినా, నిన్ను బాధించు శత్రువులు నీ మీదకి వచ్చినా కానీ వాళ్ళే తొట్టిల్లి కూలిపోతారు. నిన్ను నాశనం చేయాలని, నిన్ను బాధించాలని నీకు ఎంతోమంది శత్రువులు వారు నీ మీదకు వచ్చిన వాళ్ళే తొట్టిల్లి కూలిపోతారు, కానీ నీకు ఎలాంటి అపాయం అనేది కలగదు. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకు యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడువకుందును. నీతో యుద్ధం చేయడానికి ఒకవేళ ఒక పెద్ద ఆర్మీ వచ్చినా నీవు భయపడకూడదు. ఎంతమంది యుద్ధం చేయడానికి, ఎన్ని రకాలైన యుద్ధాలు నీ మీదకి రేగినా కానీ నువ్వు ధైర్యాన్ని విడవకూడదు. ఎందుకు? దేవుడు నీకు వెలుగుగా, రక్షణగా ఉన్నాడు గనక. ఎంత పెద్ద యుద్ధమైనా, ఎంత పెద్ద ఆర్మీ 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా, ఎంత పెద్ద యుద్ధం రేగినా నీ మీదకి నిన్ను నాశనం చేయాలని పరిస్థితులు ఎన్నో రకాలుగా, విపరీతమైన రోగాలు శత్రువులుగా మారి నీ మీదకి రాని, అప్పులు శత్రువులుగా మారి నీ మీదకి రాని, లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లం కాదు, ఈ రోజున ఒక ప్రాబ్లం వచ్చింది, రేపు ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఎల్లుండి 10, 15, 1000 ప్రాబ్లమ్స్ రాని, 10,000 ప్రాబ్లమ్స్ రాని, ధైర్యం విడవకు. యుద్ధం రేగినా భయపడకు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని యొద్ద నువ్వు ఒక వరం అడగాలి, అది నువ్వు వెతకాలి. ఏంటి అంటే, దేవుని ప్రసన్నత చూడడానికి ఆయన ఆలయంలో అనగా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి నువ్వు ధ్యానం చేయాలి. దేవుని మందిరంలో నువ్వు నివసించాలని అనుకోవాలి. చూడండి, ఆదివారం పూట, శుక్రవారం పూట, బుధవారం పూట మందిరానికి వెళ్ళడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడం మానవద్దు. దేవుని మందిరంలోకి వెళ్ళి ధ్యానం చేసి ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఒకవేళ ఈ రోజున నీకు ఎలాంటి ఆపద వచ్చినా దేవుడు తన పర్ణశాలలో నిన్ను దాచిపెడతాడు. తన గుడారపు మాటను ఆయన ఇంటిలో నిన్ను దాచిపెడతాడు. చూడండి, ఒకవేళ ఒక దొంగను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసరు ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ దొంగ దొరికే టయానికి అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన చూసి లోపలికి తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అతను దాచిపెట్టాడు. ఆ పోలీస్ అతను వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఆ ఇంట్లో ఉన్న అతన్ని పట్టుకోలేకపోయాడు. ఎందుకు అనగా ఆ గుడారం చాలా పెద్దది, ఆ ఇంట్లో హైలీ సెక్యూరిటీ ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ దొంగ అవచ్చు, పోలీస్ అతను అవచ్చు, ఎవరైనా అవచ్చు, ధైర్యం సరిపోలేదు. అంత భద్రంగా ఆ ఇంట్లో ఉన్నాడు. అలాగనే దేవుడు కూడా
తన ఇంట్లో అనగా పరలోకపు చాటును నిన్ను దాచిపెడతాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కిస్తాడు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ నిన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బళ్ళు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇప్పుడు నీ చుట్టుకొని ఉన్న నీ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారు, నీకు విరోధంగా మాట్లాడేవారు, నిన్ను బాధించేవాళ్ళు, నీ మీద కోప్పడేవాళ్ళు, నిన్ను వెలివేసిన వాళ్ళు, నువ్వు చేతకాని వాడవని, నువ్వు చేతకాని దానివని నిన్ను దూషించి నీ మీద నిందలు మోపిన వాళ్ళందరికంటే ఎత్తుగా ఈ రోజున వాళ్ళు కోటీశ్వర్లు అయి ఉండవచ్చు, ఈ రోజున వాళ్ళు లక్షాధికారులు అయి ఉండవచ్చు. వాళ్ళందరికంటే ఎత్తుగా నీ తలను దేవుడు ఒక రోజున హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు దేవునికి ఉత్సాహ బలులు అర్పించి ఆయన్ని పాడి దేవుణ్ణి స్తుతించాలి. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీవు నీ కంఠధ్వని ఎత్తి దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే నీ కంఠధ్వని, నీ స్వరం ఎత్తి గట్టిగా దేవునికి ప్రార్థన చేయి. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవేయగా, యెహోవా నీ సన్నిధిని వెతికిదని నా హృదయం నీతో నేను. దేవుడు తెలియపరుస్తున్నాడు, నా సన్నిధిని వెతకండి. నీవు నీ హృదయంలో దేవా నీ సన్నిధిని నేను వెతుకుతాను అని చెప్పి దేవుని సన్నిధి అనగా యేసుక్రీస్తు పేరట నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని సన్నిధి నీకు ప్రత్యక్షమవుతుంది. నీ ముఖం నాకు దాచుకము, కోపం చేత నీ సేవకును తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను విడనాడకము, నన్ను విడువకము. దేవుడు తన ముఖము నీకు దాచిపెట్టడు. కోపం చేత దేవుడు నిన్ను వెలివేయడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను విడువడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చూడండి, ఫర్ మై ఫాదర్ అండ్ మై మదర్ హ్యావ్ ఫర్సెకెన్ మీ బట్ ద లార్డ్ విల్ టేక్ మీ ఇన్. చూడండి, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిన, నీ భర్త, నీ భార్య, నీ స్నేహితులు, బంధువులు ఎవరు నిన్ను వదిలేసినా, నీకు అందం లేదని, చదువు లేదని, నీకు ఏమీ లేదని అందరు నిన్ను వదిలిపెట్టిన, దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఎవరు నిన్ను చేరదీస్తారు? దేవుడు నిన్ను చేరదీస్తారు. దేవుడు ఖచ్చితంగా నిన్ను చేరదీస్తాడు. అయ్యో, ఈ రోజున నిన్ను చేర్చుకునే వాళ్ళే ఎవరు లేకపోయినా బాధపడద్దు, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. యెహోవా నీ మార్గం నాకు బోధింపు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపింపు. దేవుడు తన మార్గమును బోధించాలి. దేవుడు తన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నాకు బోధించమని నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. నీ కొరకు ఎవరైతే పొంచి ఉన్నారో వారికి దొరకకుండా దేవుడు ఒక స్ట్రైట్ ప్యాత్లో దేవుడిని నడిపించి నీకు దేవుడు సహాయం చేస్తాడు. అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్ళగ్రక్కువారు నా మీదకి లేచి ఉన్నారు, నా విరోధులు ఇచ్చక నన్ను అప్పగింపం. ఈ రోజున నీ మీద అనేక మంది ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తారు, క్రూరత్వాన్ని వెళ్ళగక్కుతారు, నీ మీదకి లెగుస్తారు. దేవుడైతే వాళ్ళ చేతికి నిన్ను అప్పగించడు. అబద్ధ సాక్షులు. సజీవుల దేశం నేను యెహోవా దయను పొందనన్న నమ్మకం నాకు లేని యెడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నావు. ఈ రోజున దేవుని దయను పొందుతానన్న నమ్మకం నీకు లేకపోతే నువ్వు విశ్వాసంలో హీనుడిగా ఎంచబడి నీకు ఏమీ దొరకదు. దేవుని యొక్క దయను పొందుకుంటావు నువ్వు తప్పకుండా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నావు, దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉన్నావు. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరం ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నావు. చూడండి, వెయిట్ ఫర్ ద లార్డ్, బి స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. వెయిట్ ఫర్ ద లార్డ్. చూడండి, వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూడు, వెయిట్ చేయి. ఒక ట్రైన్ కోసం, ఒక ఫ్లైట్ కోసం ఎదురు చూస్తాం. ఈ లోకంలో ఎన్నో వాటి కోసం ఎదురు చూస్తాం. దేవుని కోసం కనిపెట్టుకొని అంటే దేవుడు నీకు సహాయం చేసే వరకు వెయిట్ చేయి. కంగారు పడద్దు, ఆవేశపడకు, అధైర్యపడద్దు, భయపడకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క కీర్తన గ్రంథమును మీరు తప్పకుండా మీ ప్రార్థనకు ముందు చదివి మీరు ముందుకు వెళ్ళండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, ఈ రోజున కీర్తన గ్రంథం 27వ అధ్యాయాన్ని అయా ప్రార్థనకు ముందు నీ బిడ్డలు చదివి మోకరించి బిగ్గరగా చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న మాటలన్నింటినీ కూడా నీ బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. అయ్యా తండ్రి, నేను ఎవరికి భయపడను, నేను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటాను, దేవుని ప్రసన్నత నేను చూస్తాను అని అయ్యా దావీదు చెప్పిన ప్రకారంగా నీ బిడ్డలు కూడా అలాగనే ఉన్నట్లుగా కృప ఇచ్చే ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. నీ బిడ్డలు కూడా నీ పర్ణశాలలో దాచండి. ఎంత యుద్ధం రేగినా అయా భయం లేకుండా సహాయం చేయండి. నీ కృపలో నీ బిడ్డలను భద్రపరచమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమె. నా పేరు కిషోర్ కుమార్, విజయవాడ. కనపడుతున్న నెంబర్ 9908937164. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ యొక్క వీడియోని మీరు వాక్యాన్ని మీరు విన్నారు, ఆశీర్వదింపబడి దీవించబడి దేవుని ప్రసన్నత పొందుకొని మీకు జవాబు దొరికి దేవుని కృప ద్వారా మీరు దీవెన పొందుకున్నట్లయితే, నచ్చినట్లయితే ఈ చిన్నపాటి పరిచర్య సహకరించండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇదే నెంబరు. దీనికి మీ యొక్క కానుక పంపించి ఈ పరిచర్యకి భాగస్వావాల్సిందిగా కోరుతూ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, దేవుడు నా ప్రార్థన వింటాడని. అలాగనే ఈ యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.